దర్శనం ఎంత శక్తివంతమైనదో అండి. ఈనాటికి కూడా సరిపోయేటువంటి ప్రవచనంగా ఉంది అది. At this point, I like to remind you that there are 12 obedience mentioned in the Bible. ఈ సమయంలో మీకు నేను మరి పరిశుద్ధ గ్రంథం 12 మంది ఉపాధ్యాయులు ఉన్నట్టుగా మీకు చెప్తున్నాను. I can straight away offhandedly tell you there are 3 in the book of Kings itself. మరి రాజుల గ్రంథంలో కేవలం 3 ఉపాధ్యాయులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. Please read your Bibles carefully and correctly. దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను చాలా చక్కగా చదివి అర్థం చేసుకోండి. Last week we explained about the twin brothers. గత వారంలో మేము కవల సహోదరుల గురించి మేము పరిచయం చేశాము. Jacob and Esau, యాకోబు ఏశావు, who met after many years. అనేక సంవత్సరాల తర్వాత వాళ్ళు కలుసుకున్నారు. They met after many years after a long separation. మరి విడిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నటువంటి సన్నివేశం. Last week we also remembered that the many years of separation made them bitter and hateful with vengeance. మరి అనేక సంవత్సరాల తర్వాత మరి వాళ్ళు అనేకమైనటువంటి ద్వేషము పగతో మనం చూస్తున్నాము. They met as different nations. 2 దేశాలుగా వారు కలుసుకుంటున్నారు అక్కడ. Esau became the father of Edomites. ఏశావు ఏదోమీలకు తండ్రిగా చూస్తున్నాము. And Jacob as a founder of the Israelites. యాకోబు ఇజ్రాయెల్కి మరి ముఖ్యమైన వ్యక్తిగా మనం చూస్తున్నాము. You know the story how Jacob had to go to Egypt. మరి ఏ విధంగా యాకోబు ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చిందో మనందరికీ తెలుసు. The reason being that there was a famine. అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే కరువు వలన. They lived for some time comfortably under the headship of Joseph, Jacob's son. యోసేపు నాయకత్వంలో వారు కొంతకాలము చాలా సంతోషంగా ఉన్నారు. History says that the Israelites worked very hard as slaves. చరిత్ర మనకు చెప్తుంది మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి బానిసలుగా చాలా కష్టపడి పనిచేశారు. But you must remember that they built the pyramids. మరి గమనించండి, వారే అక్కడ పిరమిడ్ కట్టడాలను కట్టి ఉన్నారు. Right in a desert area, మరి ఆ అరణ్య ప్రదేశంలో how the Israelites would carry huge stones, ఆ ఎడారిలో పెద్ద పెద్ద రాళ్లను వారు మోసి ఉన్నారు, weighing tons of weight. మరి కొన్ని వేల టన్నుల బరువు కలిగినటువంటివి. In that manner they built the pyramids. ఆ విధముగా వారు ఆ పిరమిడ్ కట్టడాలను వారు కట్టి ఉన్నారు. If you visit Jerusalem today, one example you will see on the Wailing Wall, a huge stone. మరి ఒకవేళ మీరు ఇజ్రాయెల్ ప్రదేశాన్ని దర్శించినట్లయితే మరి ఏడుపుల గోడ దగ్గర ఒక పెద్ద రాతిని మనం చూస్తున్నాము. It takes my mind-blowing thought to think how they would have carried these huge stones and placed them exactly where they wanted. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే ఆ పెద్ద రాతిని వాళ్ళు ఏ విధంగా మోసుకొని తీసుకువెళ్ళి అక్కడ పెట్టారో మనం గమనించవచ్చు. There were no cranes and no lifters in those days. ఆ కాలంలో క్రెయిన్స్ గానీ మరి బరువులెత్తే లిఫ్ట్లు గానీ లేవు. Now you know the story that the Israelites lived in Egypt for 400 years. మరి 400 సంవత్సరాలు మరి ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. And they even suffered as slaves. వారు బానిసలుగా ఎంతో కష్టం అనుభవించారు. They were asked not only to build with the bricks, but they had to make the bricks to build the buildings in the cities and towns. మరి వారు ఇటుకలు ఇవ్వబడలేదు కానీ ఇటుకలు ఇవ్వకుండా కూడా ఆ యొక్క పట్టణాలు కట్టాలని వారికి ఆజ్ఞ ఇవ్వబడింది. It's still a living example of what they did. కాబట్టి ఈ విధముగా మనము వారు కష్టపడిన దాన్ని మనం చూస్తున్నాము. With this hard life, if you compare now with the Edomites, మరి ఇలాంటి కష్ట పరిస్థితులలో వారిని మనము ఎదోమీలతో పోల్చి చూసినట్లయితే the Edomites lived in royalty. మరి ఎదోమీలు ఎంతో రాజరికముగా వాళ్ళు జీవిస్తున్నారు. And they were living in very safe areas. మంచి స్థలంలో వారు ఉంటున్నారు, సురక్షితమైన స్థలంలో. Especially in the capital of Edom, which is called Petra. మరి పెట్రా అనేటువంటి పట్టణంలో వారు ఎదోమీల దగ్గర ఉన్నారు. And no enemies could
come near them or even try to attack them. ఏ శత్రులు వారి దగ్గరికి రాకుండా వారిని ఆటంకపరచకుండా భద్రమైన స్థలంలో ఉన్నారు. For this reason, they lived with great pride and arrogance. మరి దీనిని బట్టి వారు గొప్ప గర్వముతోనూ తిరుగుబాటుతనంతోనూ వారు అక్కడ నివసిస్తున్నారు. And yet the Midianites knew very clearly in their mind how the Israelites suffered their own brothers, that is the two brothers, Esau and Jacob, born through one mother, Rebekah. మరి ఎదోమీయులకు తెలుసు ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు మరి అది ఎంత కష్టపడుతున్నారు. ఎందుకంటే ఒకే తల్లి గర్భంలోంచి రిబేకాలో నుంచి వచ్చినటువంటి ఏ విధంగా వాళ్ళు కష్టపడ్డారో వాళ్ళు తెలుసు. Finally, we see that Moses led the Israelites from Egypt. మరి చివరిగా మోషే మరి ఇజ్రాయెల్ ప్రజలని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చారు. They started for the promised land. వారి వాగ్దాన భూమికి వారు ప్రయాణం సాగిస్తున్నారు. They crossed the Red Sea by a miracle. వారు అద్భుత రీతిగా వారు ఎర్ర సముద్రాన్ని దాటి ఉన్నారు. And eventually they reached a place called Kadesh. అప్పుడు ఆ విధంగా వారు కాదేశినటువంటి స్థలానికి వారు చేరుకున్నారు. This is very clearly written in the book of Numbers, chapter 20, verses 14 and 15. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం దీన్ని చూస్తున్నాము. From Kadesh, they had to cross over the Edomite boundary. ఆ కాదేశ్ నుంచి వారు మరి ఎదోమీల పొలిమేరలను వారు దాటివలసి ఉన్నది. And this was a mountainous area. ఇది పర్వత ప్రాంతము. I explained this fully last week, if you remember. గత వారంలో నేను దీని గురించి మీకు చక్కగా వివరించి ఉన్నాను. The beautiful visuals that showed the Edomites lived in safety and they were perfectly protected. మరి ఏ విధముగా ఎదోమీలు సురక్షితమైన వారు ఆ పర్వతాల మధ్యలో నివసించారో మీకు చెప్పాము గత వారంలో. Moses writes in the book of Numbers, chapter 20, verse 14. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 14-15లో మోషే ఈ విధముగా రాసి ఉన్నారు. Moses sent a messenger to the king of Edom. మోషే కాదేశ్ నుండి ఏదోము రాజు వద్దకు దూతలను పంపి, Thus saith thy brother Israel. నీ సహోదరుడు ఇజ్రాయేలు అడుగునదేమనగా, Thou knowest all the travail that has befallen us. మాకు వచ్చిన కష్టము యావత్తు నీకు తెలిసినది. Please allow us to cross your border. కాబట్టి నీ యొక్క దేశం గుండా వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వండి. Now we understand that Edomites were very rich in vineyards and plenty of water. మరి ఎదోమీలందరూ కూడా మంచి పొలములతోనూ మరి సమృద్ధి అయినటువంటి నీరు వారికి దొరికినట్టుగా చూస్తున్నాము. Let's go on to see in Numbers 20 verse 17 what the word of God says. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాస్తుందో ఒక్కసారి మనం చూద్దాము. Moses writes so pitifully. మరి మోషే చాలా దయానీయమైనగా రాస్తున్నాడు అక్కడ. Let us pass, I pray thee, మమ్మను నీ దేశము నుంచి దాటిపోనిమ్మని నేను ప్రార్థిస్తున్నాను. through thy country, that is the Edomites. ఎదోమీల దేశమైనటువంటి నీ దేశం నుంచి We will not pass through your fields or through your vineyards. పొలములో బడి అయినను ద్రాక్ష తోటలో పడినను మేము వెళ్ళము. Neither will we drink the water of your wells. బావులలో నీళ్లు త్రాగము. We will go directly on the king's highway. రాజమార్గమున నడిచిపోయేదము. We will not turn to the right or to the left నీ పొరిమిలను దాటు వరకు కుడి వైపునకైనా ఎడమ వైపునకైనా మేము మళ్ళము until we passed your borders. నీ పొలిమేరలు దాటు వరకు కూడా. Bible tells us, imagine to control 6 lakhs of people that they had to cross from one place to another. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది 6 లక్షల మంది ప్రజలు ఒక ప్లేస్ నుంచి ఇంకొక స్థలానికి వారు వెళ్ళవలసి ఉంది. It was not an easy task. అది సులభమైనటువంటి పని కాదండి. Besides, it took many days. అంతేకాదండి అది చాలా రోజుల ప్రయాణము. We know that Moses also planned that some people may pluck, not actually, but Moses foresaw this and he said some people may pluck the grapes or even drink the water. మరి ముందుగానే మోషే ఏమంటున్నాడంటే వాళ్ళలో ఎవరైనా కొంచెం మంది ఆ యొక్క పొలాలను గాని లేకపోతే నీళ్లు గాని ఒకవేళ తాగినట్లయితే Moses promised we will not touch anything. మోషే ముందుగానే అంటున్నాడు మేము ఏది కూడా మీది ముట్టము. Only allow us to cross the border, which is a shorter distance for us. కేవలము నీ మార్గం నుంచి మమ్మల్ని పోనిడు, ఎందుకంటే అది చాలా దగ్గర మార్గము. Moses thought coming from the same family and being in a brotherhood
that it was very easy. It was not a difficult task. మోషే అనుకున్నాడు మరి వారిద్దరు కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చారు మరి కాబట్టి వారి అడగడం చాలా సమంజసం అనుకున్నాడు. Definitely the Edomites will allow the Israelites to pass through their borders. తప్పకుండా సహోదరుడు కాబట్టి ఎదోమీయులు ఇజ్రాయేలును వెళ్ళడానికి అనుమతిస్తారు అనుకున్నాడు. Now look what Numbers 20 verse 18 says. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 18వ వచనంలో ఏమని రాసిందో ఒకసారి చూద్దాము. And the king of Edom said, ఎదోమీయుల రాజు ఈ విధంగా చెప్తున్నాడు, Thou shalt